మాక్సిమం సీరియల్‌లో హోలీ పండగ చేసుకుంటా ఉంటే, 'మేఘ సందేశం' సీరియల్‌లో మాత్రం కోర్టు పర్వం నడుస్తుందండి. ఇంకా అప్పుడెప్పుడో కార్తీక వనభోజనాలు చేశారు. అదే లాస్ట్ అనమాట. ఇంకేమీ చేయలేదు. ఇంకా కొట్టుకోవడం, తిట్టుకోవడం అదే సరిపోయిందనమాట ఇంకా. నెక్స్ట్ భూమినైతే కోర్టులో ప్రవేశపెడతారు. అపూర్వ తరపు లాయర్ అయితే భూమి మీదైతే ఒకటే చెప్తాడనమాట. ఈవిడ శరత్ చంద్ర ఆస్తి కోసమే శరత్ చంద్రని చంపాలని చూసింది అని చెప్పగానే ఇంకా భూమి ఏడుస్తూ ఉంటదనమాట ఇంకా. నిజాన్నయితే బయట పెట్టాల్సొస్తదనమాట ఇంకా. గగన్ వంక చూస్తూ, నేనైతే శరత్ చంద్ర, శోభా చంద్ర గారి కన్న కూతుర్ని అని నాగు అనే వ్యక్తి చెప్పాడు. అలాంటిది నేను మా నాన్నని ఎలా చంపుకుంటాను ఆస్తి కోసం అనైతే భూమి ఏడుస్తూ చెప్తదనమాట. ఇంక అంతే ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అవుతాడనమాట. అట్టే ఇంకా లాయర్ అడుగుతాడనమాట, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ గారు, శరత్ చంద్ర ఇద్దరూ బద్ధ శత్రువులు. ఈ విషయం చెప్తే గగన్ గారు నాకెక్కడ దూరం అవుతారో అని ఇన్ని రోజులు చెప్పలేకపోయాను నేను అనైతే భూమి ఏడుస్తూ చెప్తదనమాట. మరి ఏవైనా సాక్ష్యాధారాలున్నాయా? నువ్వు నిజంగా శరత్ చంద్ర గారి కన్న కూతుర్ని అని లాయర్ అడిగితే భూమి ఏమీ లేవని చెప్తది. ఇక భూమి తరపు లాయర్ అయితే ఇంకా, యువర్ ఆనర్, శరత్ చంద్ర గారికి భూమికైతే DNA టెస్ట్ చేయించడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఇంకా అపూర్వ తరపు లాయర్ అయితే, యువర్ ఆనర్, అసలు DNA టెస్ట్ చేయించడం కూడా కోర్టు సమయం వృధా చేసినట్టే, తీర్పు ఇవ్వండి, ఈమెకు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసేయండి అంటే ఇంకా, మీకు ఆడపిల్లలు ఉన్నారా అని లాయర్ని అడిగితే నాకు లేరంటే, ఆడపిల్ల ఉంటే తెలిసేది ఆవిడ బాధ ఏంటో. అసలు భూమి అంతలానే ఏడ్చి చెప్తా ఉంటే మీరేంటి కోర్టు సమయం వేస్ట్ అయిద్ది అంటారు, DNA టెస్ట్కి అయితే ఆదేశిస్తున్నాను, అలాగే భూమికి బెయిల్ కూడా ఇస్తున్నానైతే చెప్తాడనమాట లాయర్ అనమాట ఇంకా. నెక్స్ట్ అయితే ఇంకా అంతే ఇంకా మన అపూర్వ అయితే భూమి దగ్గరకు వచ్చి ఇంకా, నీకు బెయిల్ వచ్చిందని సంబరపడుతున్నావా అని చెప్పి లాగిపెట్టి ఒకటి కొడతదనమాట. ఇప్పుడు తెలిసిందా నా నొప్పేంటో, నా బావకు నువ్వు అలా చేశావు, నిన్నైతే బతకనివ్వను, రేపటిలోపు చంపేస్తా నిన్నని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.